కార్మికులకు ద్రోహం చేసిన ప్రభుత్వాలు ఇంటికి మండలంలోని సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకత్వం, ఏఐటియుసి జిల్లా నాయకత్వాల ఆధ్వర్యంలో ఈ సదస్సు ప్రదర్శన జరగబోతా ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఐటియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చింతల యాదయ్య గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 2 సంఘాల నాయకులు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారు, అదేవిధంగా మున్సిపల్ యూనియన్ సిఐటియు నాయకులు కామ్రేడ్ అశోక్ గారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేన్ల దుఃఖమంతా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతూ ఉంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతూ ఉంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతూ ఉంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది. అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది. మట్టి పెడ్డల మీద తప్పటడుగు కార్మికుల ఐక్యత, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కార్మికులకు కనీస వేతనం 26,000, కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస వేతనం కార్మికులకు 26,000. మోడీ ప్రభుత్వ విధానాలను, మోడీ ప్రభుత్వ విధానాలను, మోడీ ప్రభుత్వ విధానాలను, కార్మిక వ్యతిరేక మోడీ, డౌన్ డౌన్, కార్మిక వ్యతిరేక మోడీ, రాజీనామా చేయాలి. కార్మిక వ్యతిరేక మోడీ, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ఆచరణ చేయండి. దేశవ్యాప్త సమ్మెను వర్ధిల్లాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. యాప్స్ కొట్టాలి. ఇప్పుడు కరోనా టైంలో కూడా మేము ఇల్లు తిరిగి సర్వేలు, డబల్ మాస్క్ వేసుకొని, చేతులకు గ్లౌజులు వేసుకొని కూడా మేము అది కరోనాలో చాలా వర్క్ చేశాము. కానీ మాకు శాలరీలు చాలా తక్కువ. మున్సిపల్ వాళ్ళకంటే కూడా మాకు 13,650 రూపాయలు మాకు జీతము. అందులోంచే మేము గ్యాస్ మేమే, కూరగాయలు మేమే. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సెంట్రల్ యాప్ తోటి అయితే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి 26 ఇవాళ రేపు ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి మనకు శాలరీలు ఎక్కువ ఉంటేనే మనము ఏమన్నా ఇల్లు నడిపించుకోగలుగుతాం. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకున్నా, ఒక్కరోజు ఎవరైనా సరే వర్క్కి వెళ్ళకుంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో, సెలవులు ఇవ్వరు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా, ఒక ఫంక్షన్ కానీ, ఒక సావు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్లు మాత్రం మా దగ్గరే ఉండాలి. మేము వర్క్ చేయాల్సిందే. నువ్వు ఏ ప్రాంతానికన్నా ఎక్కడికన్నా. కాబట్టి ఇటువంటి కొన్ని రూల్స్ తగ్గించి మనల్ని కూడా పర్మనెంట్ చేసి శాలరీలు పెంచితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. సమ్మెలు అనగానే పిలిస్తేనే రావడం కాదు, మన హక్కు, మన బాధ్యత. కొట్లాడడం అనేది అందరి హక్కు. కాబట్టి పిలిస్తే రావాలి అనేది కాదు, అందరూ చెప్పగానే వచ్చి మన కోసం మనం కొట్లాడడం అనేది చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలపమని కోరుతుంది. పాతకాలం కాదు మారిందనన్నారు, ఏమేమి మారిందో, ఎక్కడ మారిందో. నా ఒంటి బట్ట మారలే, నే ఉన్న గుడిసె మారలే, దోచుకున్న తీరు మారలే, మారింది ఏమిటో మరి. మా కార్మికుల పొట్టలు కొట్టద్దు. కార్మికుల పొట్టలు కొట్టిన కేసీఆర్ ఏ విధంగా అయితే వెనక్కి పోయాడో, మరి కార్మికుల పొట్టలు కొడితే ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా మా కార్మికుల ఉసురు తలిగి పోతారని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే రక్తమంతా ఈరోజు ఇళ్లలో ఉంటేనే
ఎండలు మాడిపోతున్నాయి. ఎండకు వానకు అనేది కూడా ఈరోజు వెట్టి చాకిరికి కరోనాలో కూడా మరి కరోనా శవాలని కూడా మున్సిపల్ కార్మికులు తీశారు, గ్రామ పంచాయతీ కార్మికులు తీశారు, కిట్టులు అందించారు. అదే విధంగా అంగన్వాడీ టీచర్లు కూడా మరి కిట్టులు ఇచ్చారు, ఆయలు చేశారు. అలాంటి కార్మికులని పర్మనెంట్ చేయవలసింది పోయి కార్మిక చట్టాలని తీసేయడము ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అనేసి హెచ్చరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలకి, కార్మికులందరికీ కూడా విప్లవాభినందనాలు తెలియజేస్తున్నాను. మహిళలు వెనకాల మగవాళ్ళు ఉండాలా, ఈ ప్రజల క్రమశిక్షణతో ఉండాలా. కామ్రేడ్ ప్రతి ఒక్కరూ అక్కడ కూర్చున్న వాళ్ళు కామ్రేడ్ లేండి, పైకి లేండి, రండి అందరూ. మీకు మీరే 2 లైన్లు ఏర్పాటు చేసుకోవాలా. మనం ప్రదర్శన వెళ్తున్నాం, ప్రదర్శనలో మన నినాదాలతో వెళ్ళాలా కామ్రేడ్. ఓకే, థ్యాంక్ యూ కామ్రేడ్. ఈ దేశంలో 142 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో ఈ రోజు సమ్మె సగం మంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ సమ్మె చేసే వాళ్ళు ఎర్ర జెండాకు సంబంధించిన ఏఐటీసీ, సిఐటియు, మిగతా కార్మిక సంఘాలన్నీ కలుపుకొని దాదాపు ఈ రోజు ఇప్పటికే అందిన లెక్కల ప్రకారం 36 కోట్ల మంది ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నీకు వ్యతిరేకంగా కార్మిక వర్గం 136 కోట్ల మంది ఆల్రెడీ రోడ్డెక్కారు. సగం మంది మిమ్మల్ని ఓడించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు లేనందున పార్లమెంటులో బిల్లు మీరు పెట్టినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. ఆశా కార్మికుల్ని, మున్సిపల్ కార్మికుల్ని, గ్రామ పంచాయతీ కార్మికుల్ని, అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనుల కార్మిక వర్గాన్ని కూడా పర్మనెంట్ చేసి నెలకి 26,000 రూపాయలు వచ్చే విధంగాను గాన తక్షణం చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎంపీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేసీఆర్ ని ఇంటికి పంపించినట్టు నిన్ను కూడా పంపిస్తారనేసని ఛాలెంజ్ చేసి ఏఐటీసీగా చెప్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల యొక్క మరి హక్కుల కోసం ఈ సమ్మె దేశవ్యాప్తంగా సార్వత్రిక మరి అదేవిధంగా గ్రామీణ బంధుకు సంబంధించినటువంటి సభ ఈరోజు సమ్మె చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాసే మోడీ ప్రభుత్వము వెనకకు వెళ్ళాలి. ఆ కార్మిక యొక్క చట్టాలను 44 చట్టాలను అదేవిధంగా కొనసాగించేటట్టుగా మరి మోడీ ప్రభుత్వం మళ్ళీ ఒక చట్టం తీసుకొని రావాలి. ఆ 4 కోడ్లు ఏవైతే చేసిరో అవన్నిటిని కూడా రద్దు చేయాలి అని మేము సిఐటిగా, సిపిఎం పార్టీగా, అదేవిధంగా ఏఐటీసీ, సిఐటి, మన సిపిఐగా మరి కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల కార్మికులు ఈ రోజు వాళ్ళ హక్కుల కోసము మరి కదం తొక్కటం అనేది జరుగుతూ ఉంది. మోదీ సర్కార్ గుర్తుంచుకో, ఈసారి ఇక్కడ కేసీఆర్ కి ఏ గతి పట్టిందో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టేటట్టుగా ఈ 40 కోట్ల మంది కార్మికులు కదం తొక్కి ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి కార్మిక చట్టాలను వెంటనే వెనుకకు మరి ఉల్లంఘించినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలి, 4 కోట్లను వెనుకకు తీసుకుపోవాలి అని మేము డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మె సందర్భంగా.